నా పేరు ఆగలరావనండి, మా చిప్పలవలస విజయనగరం జిల్లా. ఇతను మత్స్యకారుడు అండి. మత్స్యకారుడు అయితే వీళ్ళకి 4 ఆడపిల్లలండి. 4 ఆడపిల్లలు, తర్వాత 3 ఆడపిల్లలకి పెళ్లి చేస్తారు. ఒక పిల్లేమో ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. వాళ్ళ ఆవిడకేమో కొద్దిగా కంటి చూపు కనపడదు. ఇతనికి మత్స్యకారుడు జీవనభృతి ఏంటంటే చేపలు పట్టడము అతని వృత్తి. ఇన్ని సంవత్సరాల వరకు అతను చేసేవాడు. ఈ సంవత్సరం నుండి అతనికి చెయ్యేది పెరాలసిస్ వచ్చి చెయ్యేది నాగేసింది. వేటకి వెళ్ళలేకపోతున్నాడు. వేటకి వెళ్ళలేకపోతే తినడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. అప్పుడప్పుడు ఊర్లో వాళ్ళు అంటే అతను ఎవరెవరు ఆ డబ్బులతోనే ఆ జీవనభృతి చేసుకుంటేవాడు, బియ్యము ఈ రేషన్తోనే. తర్వాత ఏంటంటే ఇప్పుడు మందులు వాడాలి కదా, నెలకి ఒక 5,000 10,000 రూపాయలైనా అతని మందుల ఖర్చులు. ఇతనికి కంటి చూపు కనపడదు కదా ఈవిడికి, దానికి అదనంగా వీళ్ళకి డబ్బులు అవుతున్నాయి. కొడుకులు లేరు కాబట్టి. అయితే మేము ఏంటంటే అభయాంజనేయ సేవా సంస్థ వజ్రపు కొత్తూరు శ్రీకాకుళం వాళ్ళని నేను వైస్ ప్రెసిడెంట్ అండి. నేను సంప్రదించాను ఇతని గురించి. సంప్రదించినట్టునే అన్నయ్య సాయం అనగాలే, సాయం అనే పదం పూర్తిగా పలకకముందే వాళ్ళు సేవా సంస్థలు, సేవా ట్రస్టులు వెంటనే మేము చేస్తాము వాళ్ళకి సాయం అని చెప్పేసి 5,000 రూపాయలు అనేది ఫోన్పే ద్వారా వాళ్ళు మనకు చెల్లించడం జరిగింది. అవే డబ్బులు తీసి వీళ్ళకి ఇచ్చేయడం జరుగుతుంది. వీళ్ళు ఆపదలో ఉన్నారు. వీళ్ళకి ఆ సంస్థ కుర్రలు సాయం చేసినందుకు వీలైతే చాలా ఆనందపడుతున్నారమ్మా. మీరు ఆనందపడుతున్నారు? మీరు వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తున్నారా? అదే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మాట్లాడుతావా? అలాగే పట్టుకో, అది మామూలు పట్టుకో, ఇలా పట్టుకో. కనిపిస్తుందా? అలాగే ఇలాంటి పేద ప్రజలకు సాయం చేయడానికి ముందుకు వస్తారని వివిధ సంస్థల వాళ్ళను కోరుకుంటూ, మరి పేదవాళ్ళు ఆపదలు ఉన్న వాళ్ళు ఆదుకోవాలనేసి, నిజంగా ఇలాంటి పరిస్థితి ఇంకోళ్ళు రాకుండా మనము ఉన్న వాళ్ళము ఇలాంటి వాళ్ళకు ఇస్తే రేపు పొద్దున్న మా ఇతను కూడా కోలుకొని జీవోపాయం చేసుకుంటారనేసి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సాయం చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తీసుకుంటాం.